స్టీమ్డ్ ఎగ్ అండ్ ప్రాన్ కేక్స్ అండి. స్టీమ్డ్ ఎగ్ అండ్ ప్రాన్ కేక్స్కి కావాల్సిన పదార్థాలు చూద్దాం. కోడిగుడ్లు 2, ప్రాన్స్ కీమా 250 గ్రాములు, కార్న్ఫ్లవర్ 2 స్పూన్లు, గార్లిక్ చాప్ 2 స్పూన్లు, అల్లం చాప్ 2 స్పూన్లు, పచ్చిమిరపకాయ ముక్కలు 1 స్పూన్, సోయా సాస్ 1/2 స్పూన్, ఉప్పు తగినంత, స్ప్రింగ్ ఆనియన్ ముక్కలు 1/2 కప్పు. స్టీమ్డ్ ఎగ్ ప్రాన్స్ కేక్కి కావాల్సిన పదార్థాలు చూసాం కదా, తయారు చేసుకునే విధానాన్ని ఇప్పుడు చూద్దాం. సో షెఫ్, ప్రాసెస్ని స్టార్ట్ చేద్దామంటారా? స్టార్ట్ చేద్దామండి. సో జనరల్గా ఈ స్టీమ్ ఎగ్ అంటే మనం యూజువల్గా ఎగ్ని బాయిల్ చేస్తాము. ఓకే, సో ఇదేంటంటే మనకి స్టీమ్ చేయాలంటే మనకి హోటల్స్లో అయితే సెపరేట్గా స్టీమర్స్ అవి ఉంటాయి. సో ఇక్కడ నేను మీకోసం ఈ స్టీమ్ ఎలా చేయాలంటే ఇంట్లో మనకి అందరికీ అవైలబుల్గా ఉండేది ఇడ్లీ పాత్ర. సో ఇడ్లీ పాత్రలోనే చేసి చూపిస్తాను మీకు. సో మనం వాటర్ పెట్టుకున్నాం. సో ఈ వాటర్ బాయిల్ అయిన లోపు ఈ ఎగ్ అండ్ ప్రాన్ మిక్చర్ మనం రెడీ చేసుకోవాలండి. సో ఈ ఎగ్ అండ్ ప్రాన్ మిక్చర్ కోసమని ఎగ్స్ ని బ్రేక్ చేయాలి. ఎగ్ అండ్ ప్రాన్ ఇది ఒక యూనిక్ కాంబినేషన్ అని చెప్పొచ్చా? జనరల్ గా అంటే అఫ్ కోర్స్ యూనిక్ కాంబినేషన్ చెప్పొచ్చండి. కానీ ఏంటంటే మనకి ఎప్పుడైనా ఇలా స్టీమ్ కేక్స్ చేసేటప్పుడు దేని కాంబినేషన్ ఎగ్ అనేది కామన్ ఇంగ్రీడియంట్. సో ఈ ఎగ్ తోనే మనకి బైండింగ్ వస్తుంది అనమాట. ఓకే, సో ఈ విధంగా ఇలా కంప్లీట్ గా మనం ఎగ్స్ బ్రేక్ చేసుకున్నాం కదా, దీన్ని బీట్ చేయాలి. ఈ ఎగ్ ని ఇలా బీట్ చేసిన దాంట్లో ప్రాన్స్ ని బాగా పీల్ చేసి ఇలా కీమాలా చేసుకోవాలి. సో ఇలా ప్రాన్ మిక్చర్ కూడా మనం దీంట్లోనే యాడ్ చేస్తాం. ఓకే, సో ఇదేంటంటే మనకి రెగ్యులర్ ప్రాన్స్ అండి. తొక్క తీసి నీట్గా కంప్లీట్గా తీసిన తర్వాత దీన్ని ప్రాపర్గా మిక్సీ చేసుకోవాలి. సో ఇలా మిక్సీ చేసుకున్న దాంట్లో ఈ ఎగ్ మిక్సర్లో ఈ ప్రాన్ మిక్సర్ని మిక్స్ చేయాలి. ఓకే, సో ఈ విధంగా ఇలా మళ్ళీ బీట్ చేసుకోవాలి పర్ఫెక్ట్గా, ఇది కలిసిపోవాలి. ఓకే, సో అప్పుడే మనకి ఈ కేక్స్ బాగా రెడీ అవుతాయి. సో ఈ విధంగా కంప్లీట్గా మిక్స్ అవ్వాలి. ఇది మనం ఎంత బాగా బీట్ చేస్తే అది అంత బాగా మిక్స్ అవుతుంది. సో విస్క్ అవైలబిలిటీ ఉంటే ఇంట్లో డెఫినెట్గా విస్క్తో చేసుకోండి. ఓకే, సో దీంట్లో ఇప్పుడు మనం స్పైసెస్ యాడ్ చేయాలి. స్పైసెస్లో ఏంటంటే మనకి ఇలా చిన్నగా కట్ చేసుకున్న వెల్లుల్లి రెబ్బలను కూడా మనం దీంట్లో యాడ్ చేసుకుంటాం. అలాగే ఈ వెల్లుల్లి రెబ్బలతో పాటు అల్లం ముక్కలను కూడా, వెల్లుల్లి ముక్కలు వేసాం, అలాగే అల్లం ముక్కలు కూడా దీంట్లో వేసాం. అలాగే మనకి ఘాటుకి తగ్గట్టుగా దీనిలో పచ్చిమిరపకాయ ముక్కలు కూడా మనం యాడ్ చేసుకుంటాం. అలాగే వీటితో పాటు స్ప్రింగ్ ఆనియన్ ముక్కలు కూడా వేసుకోవాలి. స్ప్రింగ్ ఆనియన్ ముక్కలు వేసుకున్నాం. అలాగే జనరల్ గా ఈ స్ప్రింగ్ ఆనియన్ వల్ల మనకి అంటే ఫ్లేవర్ కోసమా? ఇది ఫ్లేవర్ వస్తుంది అండ్ కలర్ఫుల్ వస్తుంది, టేస్ట్ బాగుంటుంది. అలాగే దీంట్లో సోయా సాస్ కూడా దీంట్లో వేసుకోవాలి. సోయా సాస్ వేసుకున్నాక కొద్దిగా ఉప్పు, సోయా సాస్లో ఉప్పు ఉంటుంది, చూసి ఉప్పు వేసుకోవాలి. సో వీటన్నిటిని మరోసారి మంచిగా మిక్స్ చేసుకుందాం. సో ఇంకా కలర్ఫుల్గా రావాలి ఈ కేక్స్ ఏవైతే ఉన్నాయో అనుకుంటే మీరు దీంట్లో అదర్ వెజిటబుల్స్ లైక్ క్యారెట్స్ కూడా యాడ్ చేయొచ్చు, చిన్నగా కట్ చేసుకున్న క్యారెట్స్ని. ఓకే, ఈ విధంగా ఇలా కంప్లీట్గా మిక్స్ చేసి, క్యారెట్ ఈ స్టీమ్ తో బాయిల్ అవుతుందంటారా? చిన్న పీసెస్ కట్ చేస్తే ఉడికిపోతాయండి. సో మనకి ఇవి ఉడకాలి కాబట్టి క్యారెట్ కూడా ఉడికిపోతాయి, అంటే ఆప్షనల్గా చెప్తున్నాను. ఈ విధంగా ఇలా కంప్లీట్గా మిక్స్ అయిన దాంట్లో దీని బైండింగ్ కోసమని దీనిలో కొద్దిగా కార్న్ఫ్లవర్ కూడా మనం యాడ్ చేసుకుంటాం. సో కార్న్ఫ్లవర్ వేస్తున్నాను, వేసి మరోసారి మంచిగా మిక్స్ చేసుకుందాం. మనకి వాటర్ కూడా బాయిల్ అయిపోయింది. సో నేను నెక్స్ట్ స్టెప్ ఏందా అని చూడడానికి చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను, ఎందుకంటే కేక్స్ అని చెప్పారు కాబట్టి ఏం చేస్తారో చూద్దాము. సో ఈ విధంగా ఇలా మిక్సర్ అంతా మనం చేసుకున్నాం కదా. సో దీన్ని ఇప్పుడు మనం ఇంకా స్టీమ్ చేసుకోవాలి. సో స్టీమ్ చేయడం కోసమని ఆఫ్ కోర్స్ నేను చెప్పాను కదా ముందుగా మీకు ఇడ్లీ పాత్ర దీన్ని కొంచెం ఆయిల్తో మనం గ్రీస్ చేసుకుంటే మనకి తీసేటప్పుడు పర్ఫెక్ట్గా వస్తుంది. సో దీన్ని కొద్దిగా ఇలా గ్రీస్ చేసుకోవాలి. సో అప్పుడే మనకి ఏమవుతుందంటే వస్తుంది. సో స్టీమ్ చేసినా కూడా ఇలా. ఓకే, సో యూజువల్ గా మనకి అంటే ప్రాన్స్ ని మనం ఆల్రెడీ మిక్సీ చేసాం కాబట్టి అది కొంచెం అంటే టైం టేకింగ్ ప్రాసెస్. సో డైరెక్ట్ గా మనం ఎగ్ తో చేసుకోవచ్చా ఇలా స్టీమ్? అంటే ఓన్లీ ప్రాన్స్ స్కిప్ చేసి మిగతా ప్రాసెస్ అంతా సేమ్ చేయొచ్చు? అప్పుడు డైరెక్ట్ గా ఎగ్స్ దీంట్లోనే బ్రేక్ చేయాలి. ఓకే, సో ఈ విధంగా ఇలా మనం మిక్సర్ ని ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఓకే, ఇలా ట్రాన్స్ఫర్ అయిన తర్వాత మనం బాయిలింగ్ వాటర్లో పెట్టుకోవాలి. అలాగే సో డిఫరెంట్గా అంటే రెగ్యులర్ రెసిపీస్ కాకుండా ఇలా డిఫరెంట్గా ఎప్పుడైనా ట్రై చేయాలనుకుంటే మీ పిల్లలకి లేదా మీ ఇంటికి ఎవరైనా గెస్ట్స్ వచ్చేటప్పుడు కూడా ఇలా డిఫరెంట్గా మీ
కిచెన్ నుంచి డిష్ రావాలంటే మాత్రం డెఫినెట్గా ఇది మంచి ఆప్షన్ అని చెప్పొచ్చండి. ఓకే అండ్ స్పెషల్లీ సీ ఫుడ్తో మనం ఇలా మిక్స్ చేసి ఎగ్ మిక్స్ చేసి చేస్తున్నాం. సో బెస్ట్ ఆప్షన్. అండ్ మనం ఇందులో పచ్చిమిరపకాయలు అల్లం వెల్లుల్లి వేసాం కదా, దీంతో మనకు ఆ స్పైస్ కూడా బ్యాలెన్స్ అవుతుంది. ఓకే ఓకే, ఈ విధంగా ఇలా పెట్టుకోవాలి. పెట్టుకున్నాక దీన్ని మనం ఇంకా కొంచెం స్టీమ్ అవ్వనివ్వాలి. కుక్ చేయాలండి. సో అప్పుడే మనకి అంటే రెగ్యులర్గా మనం ఇడ్లీలు అందరూ కుక్ చేస్తారు, సేమ్ వేలోనే మనం స్టీమ్ చేసుకుంటే మనకు అప్పుడే పర్ఫెక్ట్ అయిన ఈ స్టీమ్డ్ ప్రాన్స్ అండ్ ఎగ్స్ అండ్ ప్రాన్స్ కేక్స్ అయితే రెడీ అవుతాయి. ఓకే, సో మనం కాసేపు దీన్ని ఉడకనిద్దామండి. ఓకే యా, సో మరి కాసేపు వెయిట్ చేసాం కదా, బేక్ అయిందో లేదో షెఫ్ని అడిగి తెలుసుకుందాం. షెఫ్ ఒకసారి చెక్ చేద్దామా? యా, వావ్ ఎంత ఫ్లఫీగా వచ్చిందో కదా. యా, సో యా పర్ఫెక్ట్గా ఉడికిందండి. ఎస్, సో దీన్ని మనం ఇంకా తీసి సర్వ్ చేసుకుందాం. ఓకే, స్టవ్ ఆఫ్ చేసుకుందాం ఓకే ఫస్ట్. సో కేర్ఫుల్గా తీయండి. ఓకే, అలాగే యా, సో దీన్ని కూడా మనం తీసేద్దాం. సేమ్ వేలో మనం ఒకటి ఇలా ఎంత పర్ఫెక్ట్ గా వచ్చిందో కదా, బ్రేక్ స్టీమ్ అయ్యి మనకి పర్ఫెక్ట్గా ఇలా ఉడికింది. సో దీంతో టమాటో కిచప్ ఉంటే టమాటో కిచప్ కానీ లేదా స్వీట్ చిల్లీ సాస్ ఇలా దేంతోనైనా బాగుంటుంది. ఓకే, సో ప్రజెంట్ చేద్దాం. వావ్ చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది. యా, సో చాలా సింపుల్ అండి అండ్ ఈజీ రెసిపీ, అద్భుతంగా ఉంటుంది టేస్ట్ కూడా. ఓకే, సో ఇలా. సో యూజువల్గా చూసే వాళ్ళకి ఇది ఒక ఇడ్లీ లాగా కనిపిస్తోంది, కానీ నాన్ వెజ్లో ఇది ఒక మంచి యూనిక్ రెసిపీ అన్నమాట. ఎగ్జాక్ట్లీ అండి. సో మనం ఇలా ప్రాన్స్తో చేసేటప్పుడు మనం రెగ్యులర్గా స్టీమ్ చేసేటప్పుడు స్టీమర్ ఉంటే చేయొచ్చు, లేదంటే ఇలా ఇడ్లీ పాత్రతో కూడా చేయొచ్చు. స్టీమ్డ్ ఎగ్ అండ్ ప్రాన్ కేక్స్ కి కావాల్సిన పదార్థాలు: కోడిగుడ్లు 2, ప్రాన్ కీమా 250 గ్రాములు, కార్న్ ఫ్లోర్ 2 స్పూన్లు, గార్లిక్ చాప్ 2 స్పూన్లు, జింజర్ చాప్ 2 స్పూన్లు, పచ్చిమిరపకాయ ముక్కలు 1 స్పూను, సోయా సాస్ 1/2 స్పూను, ఉప్పు తగినంత, స్ప్రింగ్ ఆనియన్ ముక్కలు 1/2 కప్పు. స్టీమ్డ్ ఎగ్ అండ్ ప్రాన్ కేక్స్ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి ఇడ్లీ పాత్ర పెట్టుకొని నీళ్లు పోసి వేడి చేసుకోవాలి. మరోవైపు ఒక బౌల్ తీసుకొని అందులో కోడిగుడ్లు వేసి బాగా బీట్ చేసుకోవాలి. బీట్ చేసుకున్న ఎగ్లో ప్రాన్ కీమా వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. తరువాత అల్లం ముక్కలు, వెల్లుల్లి ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, స్ప్రింగ్ ఆనియన్ ముక్కలు, సోయా సాస్, ఉప్పు, కార్న్ ఫ్లోర్ వేసి బాగా మిక్స్ చేసిన తర్వాత ఇప్పుడు ఇడ్లీ ప్లేట్ కి నూనె రాసుకొని మిక్స్ చేసుకున్న మిశ్రమాన్ని వేసుకొని స్టీమ్ కోసం పెట్టుకున్న పాత్రలో ఉంచి మూత పెట్టి కాసేపు ఉడికించుకోవాలి. మిశ్రమం చక్కగా ఉడికాక స్టవ్ ఆపి ప్లేట్లోకి తీసుకుంటే డిఫరెంట్ అండ్ టేస్టీగా స్టీమ్డ్ ఎగ్ అండ్ ప్రాన్ కేక్ రెడీ.